హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మీ ముందుకి నేను ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఇది ప్రతి ఇంట్లో వాడేదనమాట రెగ్యులర్గాను. అంటే ఇది వాడరు, నార్మల్గా ఆ పని చేస్తారు. సో ఇదైతే చాలా మందికి చాలా బెనిఫిషియర్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇదేంటి కాదు, సో ఇదేంటంటే మాప్ అనమాట. స్పిన్నింగ్ వస్తుంది చూసారు, ఇది అంటే ఓన్లీ ఫర్ మాపింగ్ పర్పస్, మనకి క్లీనింగ్ మాత్రమే చేసుకోవడానికి అనమాట. ఇది మనం యూజ్ చేసుకోవాలి. దీనికి మనకి హ్యాండిల్ ఇచ్చాడు, పక్క నుంచి స్క్రోల్ చేసుకుంటూ ఇలా మనకి అలా లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు. దీంతో చూస్తున్నారు కదా, దీంతోనైతే మనకి మాప్ కర్ర ఇచ్చాడనమాట. మాప్ కర్ర అంటే ఈ విధంగా ఇచ్చాడు, 2 రాడ్స్ ఇచ్చాడు, వాటిని అటాచ్ చేయాలి. అటాచ్ చేసి మనకి రీఫిల్స్ ఉన్నాయి కదా, హెడ్ అనమాట, ఈ రీఫిల్స్ని మనము అటాచ్ చేసుకోవాలి. దాంతోపాటు అటాచ్ చేయడానికి కూడా మనకి ఒక పార్ట్ అయితే ఇచ్చాడు. సో ఒకసారి అటాచ్ చేసి చూద్దాము ఇది ఏ విధంగా ఉంటుందో. ఇదైతే మనకి అంటే ఇలాగా స్ప్రింగ్ టైప్లో తిప్పాలన్నమాట. ఇలా తిప్పితే మనకి అటాచ్మెంట్ టైట్గా పడుతుంది. సో ఆ తర్వాత మనము ఏదైతే ముందుకి ఒక పార్ట్ ఇచ్చున్నాడో అది కూడాను చూస్తున్నారుగా, ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి ఎన్ని డైరెక్షన్స్ కావాలంటే అన్ని డైరెక్షన్స్, అంటే ఫ్రంట్కి, బ్యాక్కి, డౌన్కి అలా ఫుల్గా తిరుగుతుంది. దానికి అది అటాచ్ చేసుకోవడమని. మనం ఈ రీఫిల్స్ కావాలంటే హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డస్ట్ పట్టేసాయి అనుకుంటే మనము మళ్ళీ ఆన్లైన్లో తీసుకోవచ్చు, మనకు అవి అవైలబుల్గా ఉంటాయి. ఇవి కూడా చాలా డేసే వచ్చేస్తాయి, చాలా బాగా క్లీనింగ్ అయితే బాగా వస్తుంది దీంతోపాటు. అది అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా పెట్టాక మనకి అది హైట్ పెరుగుతుందనమాట. కిందకి ఒక క్లిప్ టైప్లో ఇచ్చున్నాడు, అది మనము లూజ్ చేసుకున్నట్లుంటే హైట్ పెరుగుతుంది. ఈ విధంగా హైట్ పెరిగి మళ్ళీ ఇక్కడ డౌన్ అవుతుంది. ఇలా హైట్ పెంచుకొని మనము కిందకి ఇంకా కొంచెం డీప్గా ఎక్కడికైనా వత్తాలనుకున్నా మనము పెట్టి ఒత్తుకోవచ్చు. ఇంకా అందులో ఇందులో మనకైతే ఒక స్ప్రే బాటిల్ కూడా ఇచ్చున్నాడు అనమాట. అందులో మనకు ఒక హోల్ కూడా ఇచ్చాను, ఎస్పెషల్లీ అది ప్లేస్ చేయడానికి అనమాట. అందులో మనం ఏంటంటే ఈ లైజాల్, ఫ్లోర్ క్లీనర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫిల్ చేసుకొని మనము ఇప్పుడు స్టిక్ పెట్టాను కదా మాపు, అందులో మనము వాటర్ ఫిల్ చేసుకొని స్ప్రే చేసుకున్నామండి. ఇంకా అలా ఒత్తిసుకోవచ్చు అనమాట. ఇంకా వాటర్ మారుస్తున్న ప్రతిసారి కూడాను ఎలాగా ఆ స్ప్రే బాటిల్ అనేది అందులోనే ఉంటుంది కాబట్టి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫ్లోర్ క్లీనర్ కోసం వెతకాల్సిన పని ఉండదు. సో ఇంకా మనకి హ్యాండిల్ అక్కడ చూసారా, హ్యాండిల్కి అది కూడా ఇచ్చాడనమాట, లాక్ సిస్టము. అంటే మాప్ ఏదైతే ఉందో ఇంకా ఒత్తిసాక మొత్తం అంతా ఒక అటాచ్డ్లా ఒక దగ్గర ఉండిపోయేలాగా, ఇంకా అది అటు ఇటు వాలకుండా దానికి ఉండిపోయేలాగా హ్యాండిల్ కూడాను బాగా ఇచ్చి ఉన్నాడు. ఇంకా ఇలాగ లాగడానికి గట్ట అది కూడాను పెద్దగా ఇచ్చాడనమాట హ్యాండిల్. సో వెనక వీల్స్ ఉన్నాయి కాబట్టి కిందనికి మనం లాగినా చేసినా కూడా స్క్రాచెస్ గట్ట ఏం అవ్వకుండా బాగానే వచ్చేస్తుంది. ఇంకా అందులో వాటర్ వేసాక ఇక్కడ చిన్న మాప్కి చిన్న స్విచ్ టైప్ ఇచ్చాడన్నాను కదా, అది మనం ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఇలాగ స్పిన్ అయితే చేసుకోవచ్చు. శుభ్రంగా మనకి వాటర్ ఫిల్ చేసి స్పిన్ చేసుకుంటే ఇంకా చక్కగా నీటిలోనైతే అయిపోయిన తర్వాత ఈ స్పిన్నర్ ఉంది కదా, ఇందులో నుంచి ఇంకా ఏదైతే ఉంటుందో ఎక్కువ ఎక్సెస్ వాటర్ అదంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది, స్పిన్ అయిపోతుంది, మనం ఈజీగాను తీసుకోవచ్చు. సో అదనమాట, చూసారా ఎంత హ్యాండిల్ ఇచ్చారో, ఇంకా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు కూడాను. ఇంకా సో నడుము నొప్పులుగా ఉన్న వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా కిందన చిన్న కప్పు అయితే ఇచ్చాడనమాట. ఆ కప్పు తీసామంటే ఇంకా వాటర్ లోపల ఏదైతే ఉందో మొత్తం కూడాను వచ్చేస్తుంది. ఇంకా మనం అది కప్పు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉంచుకోవాలి, మొత్తం బయటకు వచ్చేస్తుంది. అది కప్పు పెట్టి మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకోవడం గట్రా చేసుకోవాలన్నమాట. సో ఇదైతే మనకి 1300కి వచ్చింది. మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లోనైతే పెడతాను, లేదంటే ఒకసారి కామెంట్ చేసిన కామెంట్లో పెడతాను. సో ఇప్పుడు కొంచెం కాస్ట్ అయితే తగ్గిందనమాట దీనిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గో అని అనమాట. నేనైతే రివ్యూ అయితే చాలా బాగుందని చెప్తాను. ఇందులో మనకి ఆ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, సెపరేట్ చేసుకునేలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదండి ప్రోడక్ట్ రివ్యూ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇంకా బోల్డ్ ప్రోడక్ట్ రివ్యూస్ అయితే వస్తాయి.